రామాయంపేట నియోజకవర్గాన్ని తొలగించిన ఘనత మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవతరెడ్డికి దక్కుతుందని 12 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి కాగితాలకే పరిమితమైందని, దేవాలయ అభివృద్ధికి కోట్ల రూపాయల నిధులు వచ్చాయని కాగితాలు మాత్రమే చూపించారని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు విమర్శించారు. రామాయంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర నాయకులు చౌదరి సుప్రభాతరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు సుందర్ సింగ్, దేమే యాదగిరి, కాంగ్రెస్ నాయకులు ఆలాడి వెంకటేష్, పిట్ల ప్రకాష్, పోచంబల గణేష్, రెడ్డమైన నరేష్, డాకి స్వామి, చింతల స్వామి, పోట్ల వెంకటి, బైరం కుమార్, పోచంబల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కరెంట్ పోలు ఇచ్చిన వ్యాపారం లేరు. కరెంట్ పోలు మేమే ఇస్తున్నాం. మీరు మోరీలు చెప్పిన మోరీలు వచ్చి మేము తీపిస్తున్నాం. సంపాదన పట్టుకున్న పాపాలం లేరు. ఎందుకంటే ఎప్పుడో శేఖర సర్పంచ్ ఉన్నప్పుడు 40 మంది మున్సిపాలిటీ వర్కర్లే ఈ రోజు కొనసాగుతున్నారు. 12 సంవత్సరాలు మీరేం చేసి చెప్పుండ్రి. మేము చెప్తాం, ప్రతి మా ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏం పని చేస్తామని చెప్తాం. మీరు రండి. మీరేదో పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా నిన్నటి రోజున మన మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి పద్మాదేవేందర్ గారు కొన్ని తప్పుడు ఆరోపణలు చేయడం జరిగింది. మా యువ నాయకుడు డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు గారు మెదక్ శాసనసభ్యులపై కొబ్బరికాయలు కొడుతున్నట్టు తప్పుడు ఆరోపణలు చేయడం జరిగింది. గిచ్చి కొట్టాడలు పెట్టుకున్నారంటే ఆమె స్థాయికి తగదు, ఇదే అనుకుంటున్నట్టుంది ఆమె రాజకీయం అంటే. నిన్నటిదాకా నిద్రపోయి 2 సంవత్సరాల తర్వాత మేల్కొని తప్పుడు ఆరోపణ చేయడం జరిగింది. మా ఎమ్మెల్యే గెలిచిన మరుక్షణమే, ప్రభుత్వం వచ్చిన మరుక్షణమే అన్ని రకాల ఫండ్స్ను రద్దు చేయడం జరిగింది. అన్ని రకాల పనులను, నామినేటెడ్ పోస్టులను అన్నింటినీ రద్దు చేయడం జరిగింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త పనులు మాత్రమే ప్రారంభించడం జరిగిందని మీ నాయకులే, మీ కేటీఆర్, మీ కేసీఆర్, మీ హరీష్ రావే రాష్ట్ర వ్యాప్తంగా గగ్గోలు పెట్టిర్రు పత్రికలలో. మా నామినేటెడ్ పోస్టులు రద్దు చేసిర్రు, మా పనులు రద్దు చేసిర్రు, మాకు బిల్స్ వస్తలేవు. అన్ని బిల్స్ మీ సర్పంచ్, మీ దౌర్భాగ్యం ఏంటంటే మీ సర్పంచ్ అప్పుల ఊబిలో కూరుకోయేటట్టు చేసి వాళ్ళ ఆత్మహత్య కూడా మీరే కారణం. టీఆర్ఎస్ సర్పంచులు ఆత్మహత్య చేసుకోవడానికి కూడా కారణం మీరు. మా పార్టీ గురించి కానీ మా నాయకుల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఎందుకంటే మేము ప్రతి వర్క్ను ప్లాన్డ్గా మెదక్ నియోజకవర్గంలో ప్రతి వర్క్ను ప్రారంభించడం జరుగుతుంది. మేము టీఆర్ఎస్ అని, కాంగ్రెస్ అని, బీజేపీ అని చూసుకుంటూ పోవడం లేదు. నియోజకవర్గంలోని 250 గ్రామాల అభివృద్ధికి, 2 మున్సిపాలిటీల అభివృద్ధికి, మన 3 దేవాలయాల అభివృద్ధికి కంకణం కట్టుకొని ముఖ్యమంత్రి గారితో నేరుగా సంప్రదిస్తూ మా ఎమ్మెల్యే గారు ప్రతిక్షణం నిధులు తీసుకురావడం జరుగుతుంది. అందులో భాగంగా రామాయంపేటకు గతంలో మీరు శాంక్షన్, మీ దౌర్భాగ్యం ఏంటంటే మీరు ఇంటి పేపర్ల మీద శాంక్షన్ ఇచ్చుకుంటూ ఆ పేపర్లు చూపిస్తారు. మేమేం చేస్తున్నాము, మేము శాంక్షన్ ఇచ్చుకుంటూ పనులు వారంలో కూడా ప్రారంభిస్తున్నాం. కొబ్బరికాయ కొట్టిన వారంలో కూడా పనులన్నీ స్టార్ట్ అవుతున్నాయి. మరి నువ్వని సమాధిరాలలాగా పునాదిరాలు సమాధిరాలు అనుకుంటా నీ స్టోన్లు వేసుకొని ఒక్క పనైనా ప్రారంభించింది మీ చరిత్ర చూపిర్రి. ఈ నియోజకవర్గంలో మీ స్టోన్లు ఎన్ని ఉన్నాయి, మీ చరిత్ర ఏందో చూపియండి. అది చూపియండి. మేము పనులు ప్రారంభించి ప్రతి వార్డులో, రామాయంపేట మున్సిపాలిటీలో ప్రతి వార్డులో మేము బాధాప్తా ఎస్టిమేట్లు, రీఎస్టిమేట్లు చేయించుకుంటూ టెండర్ పిలుచుకుంటూ మేము 10/6/25 నాడు టెండర్ పిలిచినాం. ఈ వర్క్లన్నీ ఏదైతే ఎమ్మెల్యే శంకుస్థాపన చేసిండో 2 విడతలుగా అవన్నీ 10/6 నాడు చేసినాము. 17/6 నాడు క్లోజ్ అయింది, షెడ్యూల్ క్లోజింగ్. అంటే 15 నాడు ఆమె ఎమ్మెల్యే ఉన్నా అనుకుంటుందా? 2025 6 నెలల ఎమ్మెల్యే పద్మాదేవేందర్ గారు ఉన్నా అనుకుంటున్నారా? ఇంకా కళ్ళలో మన భ్రమలలో వివరిస్తున్నారు వాళ్ళు. ఇప్పటికైనా టీఆర్ఎస్ నాయకులు తెలుసుకోవాల్సింది, మీరు మైనంపల్లి హనుమంతరావు లాస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మెదక్ నియోజకవర్గం నుండి పోటీ చేసి మల్కాజ్గిరి వెళ్ళిపోయే ముందు ఇక్కడ రామాయంపేట పోలీస్ స్టేషన్, రామాయంపేట అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి ప్రభుత్వం, కిరణ్ కుమార్ ప్రభుత్వంలో చేసిన వీటిని మీరు ఎమ్మెల్యేకి వచ్చిన తర్వాత ఇలా మన ప్రారంభోత్సవాలు చేసుకుంటూ ఆనందోత్సవాలు ప్రారంభించారు.